మనిషి యొక్క జీవితం అనేది అతను ఎంత సంపాదించాడనే దాని మీద కాదు, అతని వల్ల ఎందరి జీవితాలు బాగుపడ్డాయి, అతను ఎందరికి ఆదర్శంగా నిలిచాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ రవిశంకర్ శ్రీరాముల. నేను ఒక సెషన్కి వెళ్ళినప్పుడు నన్ను విద్యార్థులు అడిగిన ప్రశ్న ఏంటంటే, సార్ మనుషులు ఎన్ని రకాలు అని అడిగారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇదే విషయంపై నేను మరింత వివరంగా వీడియో చేయబోతున్నాను. రేపు మధ్యాహ్నం 1 గంటకు ఆ వీడియో రాబోతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఎస్, మరి మీరేమనుకుంటున్నారు? నేనైతే మనుషులు 2 రకాలు అని మాత్రమే చెప్తాను. ఆ 2 రకాలు ఏంటో రేపు పూర్తి వీడియోలో రాబోతోంది. అయితే మరి నేను విద్యార్థులు అడగగానే వాళ్ళు ఏమన్నారంటే, లేదా ఇతర వ్యక్తులను అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సార్ మనుషులు అనేక రకాలుగా ఉంటారు, గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, ఆదర్శవాదులు, నిజాయితీపరులు, సైంటిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, దొంగలు, హితులు, స్నేహితులు, మంచి చేసేవాళ్ళు, చెడ్డు చేసేవాళ్ళు, సోమరిపోతులు, ఇలా రకరకాల మనుషులు ఉంటారు సార్ అని అన్నారు. మరి మీరు ఇదే అనుకుంటున్నారా లేదా వేరేనా? కామెంట్ బాక్స్లో చేయండి. మరి ఆ 2 వ్యక్తులే ఎవరు ప్రపంచంలో, వాటి గురించి వివరాలు ఏంటో రేపటి వీడియోలో రాబోతుంది. అంటిల్ దెన్ వెయిట్ అండ్ సీ. బై బాయ్.